మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ముందుగా ప్రేక్షకులందరికీ తెలుగు నూతన శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. మనం అందరం కూడా ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఉగాది పండగ ఈరోజు శ్రీకాకుళంలో చూడండి. ప్రతి ఆలయం కూడాను కిటకిటలాడుతూ, అంటే సంవత్సరం అంతా మంచి జరగాలి అంటూ కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడాను. అయితే ఈ ఆలయాలు అయితే చాలా మంది భక్తులతో అయితే రద్దీగా అయితే ఉన్నది. సో ఒకసారి అందరిని కూడాను చూసి విశిష్టమైనటువంటి వినాయకుడి దర్శనాన్ని కూడా చేసుకుందాం. నాతో పాటు రండి. ఈ రోజైతే శ్రీకాకుళంలో అనేక ఆలయాలు అయితే భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. అంటే ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ సిద్ధి వినాయకుడిని మొట్టమొదటిగా దర్శనం చేసుకుని తర్వాత అన్ని ఆలయాలను కూడా అయితే భక్తులు అయితే సందర్శించడం జరుగుతుంది. చూడండి, క్యూ లైన్ లో ఒకసారి చూసినట్లయితే భక్తులు కంప్లీట్ గాను బారులు తీయడం అయితే జరుగుతుంది. అంటే మార్నింగ్ నుంచి కూడాను ఉగాది శుభాకాంక్షలతో తెలుసుకుంటూ, అదే విధంగాను ఆలయం దర్శనం యొక్క ప్రతి ఒక్క వినాయకుడిని కాకుండా అన్ని దేవుళ్ళ దర్శనాలు కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు భక్తులు. ఒకసారి వాళ్ళ మాటలను తెలుసుకుందాం. ఈ ఉగాది ప్రత్యేకం ఏంటంటే విశ్వ నామ సంవత్సరం అని చెప్పేసి ఉగాది తాలూకా పేరు ఈ సంవత్సరానికి. ఈ సంవత్సరం ఎప్పటిలాగే కన్నా చాలా చాలా ఉధృతంగా ఉన్నారు కోవిల్లో జన్మాలు. ఎందుకంటే కొత్త సంవత్సరం అనేటువంటిది ఒక విశేషం అయితే, రెండో విశేషం ప్రతిదీ కూడా ఆది గణాధిపతి విఘ్నేశ్వరుడితో ప్రారంభించాలన్న కోరిక అందరికీ ఉంటుంది. అలాగే ఈరోజు కూడా చాలామంది ఇప్పటికే చాలామంది దర్శనం చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఈ సంవత్సరం శ్రీ 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 విజయ గణపతి ఆలయ దయ వల్ల అందరూ ఆయన ఆశీస్సుతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు అండి. ముందుగా శ్రీకాకుళం ప్రజలకి ఈ శుభ సందర్భంగా గుడికి దర్శనం చేయడానికి వచ్చాము. శ్రీకాకుళం ప్రజలందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. సుమన్ టీవీ వారికి ఉగాది శుభాకాంక్షలు. అందులో పనిచేసే ఉద్యోగులందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు చాలా పర్వదినము. ఉగాది సందర్భంగా ప్రతి ఏటా ఇక్కడ విజయ గణపతి ఆలయంలో విపరీతమైన భక్తుల రద్దీ ఉంటుంది. చాలా చక్కగా ఇక్కడ అర్చకులు పూజలు చేసి భక్తుల్ని ఎంతో ఆనందింపచేస్తారు. కాబట్టి ఇక్కడ మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి అటెండ్ అవుతాము. శ్రీ విజయ గణపతి నమః. స్థానిక పాలకొండ రోడ్లో వెలిసినటువంటి శ్రీ విజయ గణపతి ఆలయంలో తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు ప్రారంభమయ్యాయి. స్వామివారికి ఉదయం 5 గంటలకి సుప్రభాత సేవ, పుష్పాలంకరణ, నిత్యార్చన చేయడం జరిగింది. ఉగాది ఆస్థాన పూజ, పంచాంగ శ్రవణం అనేటువంటిది 7:30లోగా చేశాము. స్వామివారి అనుగ్రహంతో భక్తులందరికీ కూడా సర్వదర్శనం కమిటీ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఈరోజు జరిగేటువంటి ఆర్జిత సేవా కార్యక్రమాలన్నీ కూడా భక్తుల యొక్క రద్దీ దృష్ట్యా కార్యక్రమాలన్నీ కూడా ఆర్జిత సేవా కార్యక్రమాలన్నీ రద్దు చేసి కేవలం వచ్చిన భక్తులు దర్శనం చేసుకొని 10-15 నిమిషాల్లో దర్శనం చేసుకొని వెళ్ళే విధంగా కమిటీ వాళ్ళు ఏర్పాటు చేశారు. మన యొక్క పండుగల్లో అతి ముఖ్యమైనటువంటిది, ప్రధానమైనటువంటిది ఉగాది. ఈ ఉగాది నుంచే కూడా ఈ యొక్క వాతావరణంలో మార్పులు అనేటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క అంటే ప్రతి వాళ్ళు కూడాను సంవత్సరాది అనగానే జనవరి 1 అనుకుంటారు. అది ఆంగ్ల సంవత్సరాది. మన యొక్క ఉగాది ఈ సంవత్సరం నుంచి ప్రారంభమై మేషరాశిలో యొక్క మేషాది 12 రాశుల వారికి కూడా ఈ సంవత్సర ఫలితం ఎలాగుంటుంది అనేటువంటిది పంచాంగ శ్రవణం ద్వారా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఉంటారు. ఈ సంవత్సరం కూడా అలాగే సాయంకాలం పంచాంగ శ్రవణం, నాదస్వర కచేరీ అనేటువంటిది కమిటీ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగినది. భక్తులందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు అమ్మవారికి ఉదయం పుష్ప విగ్రహాలకి పంచామృత అభిషేకము, అనంతరం సహస్ర పుష్పార్చన జరిగింది. అనంతరం అమ్మవారికి అష్టఫలములతో అలంకరణ చేయడం జరిగింది. ఉదయం 5 గంటల నుంచి కుంకుమార్చన కూడా చేయడం జరుగుతున్నది.